బాగున్నావా? బాగున్నా. నీ పేరేంటి? దంతరత్నాలు. ఏంటి? దంతరత్నాలు. దంత రత్నాలు. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్లి సంవత్సరం మరి మొగుడు చచ్చిపోయి 50 సంవత్సరాలు అయిపోయింది. న్యాయం చనిపోయి 50 సంవత్సరాలు అయిపోయిందా? అప్పటి నుంచి నువ్వు ఒక్కదానివే ఫ్యామిలీ అంతా ఈడ్చుకుని వచ్చావా? మైతి కొడుకు పెంచుకున్నా. మైతి కొడుకు పెంచుకొని దేశాలు చూసినాడు, దేవుళ్ళలు చూపెట్టాడు, అన్నీ అయినాయి. ఇప్పుడు మరి వెళ్ళలేను. ఏటి అయింది? కాలే బాధ. కాలు బాధ? కాలు బాధ కూకుంటే సరిగా నాడలేను. మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవా? ఇక్కడ మందులు కూడా అయ్యాంత నా పైన. హాస్పిటల్ ఇస్తున్నారు, బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లోనే. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా? ఇప్పుడు మన ధర్మ అయితే ఇవారాలు ఇరిగితే చూడు చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ కాంటి ఇది బాధ, ఇది 2 ఏళ్ళలో అదే పెన్షన్ వస్తుందా? పెన్షన్ 4,000 వస్తానే మరి మందులకే పోస్తాను. ఎన్నో తారీఖు వస్తుంది? మా బాబు ఒక 20 రూపాయలు తోలుతాడు. ఎన్నో తారీఖు వస్తుంది పెన్షన్? ఎన్నో తారీఖు నాకు తెలీదా? కొన్ని టైం సరికి వస్తుంది కదా? టైంకి వస్తే శుభ్రంగా ఉంది కదా? కొన్నం పోతే ఏమోకపోతే వస్తాను. వస్తాను. ఇంకేటైతే కుర్రోళ్ళకి ఏది చెప్పాలనుకుంటున్నా? ఇప్పుడు కొన్ని కుర్రోళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా? అమ్మాయిలకి మగవాళ్ళకి ఏది చెప్పాలనుకుంటున్నావు? మంచి విషయాలు ఏవి 4 విషయాలు చెప్పు. ఎలాగ బతకాలి ఇప్పుడున్న సమాజంలో? ఆడపిల్లలు ఎలా బతకాలి, మగపిల్లలు ఎలా బతకాలి? అంతేనంటావా? ఇంక చెప్పడానికి ఎట్లేదా? మనం ఎలా నడుచుకోవాలి? మనుషులు ఎలాగ ఉన్నారు ఇప్పుడు? మంచిగా ఉన్నారా లేకపోతే కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారా? నీ కాలంలో ఆ టైంలోనే ఎంత ఆంబలు వండుకొని చేతలు అడుక్కేసుకొని మినుములు అడుక్కేసుకొని తినుకొని ఉండేవాళ్ళు. ఆ టైంలో ఉడుపులు తెలిపేయాలి, పాతలు తెలిపేయాలి, అన్ని గొప్పలు తెలిపేయాలి. ఇప్పుడు అంత పుల్లే. ఆడు బాగుపడిపోతే చూడలేరు, ఈడు బాగుపడిపోతే చూడలేరు. మనం బాగుపడకపోయినా ఆవిడ రూపాయి ఆటాడు. రూపాయి కాదు మాట్లాడు, పైసలు లేకపోతే మాట్లాడు. ఎవరు ఇప్పుడు నా అక్కడ ఏటి లేదు, నాతో టౌలు మాట్లాడరు. అలాగ ఉంది ఇప్పుడు. అయితే నైనా ఏడ్చి తగ్గుతుంది. మన ధర్మ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, తగ్గుతుంది. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, డాక్టర్కి చెప్పు. ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళకు. ప్రైవేట్ ఆసుపత్రికి అంత డబ్బు ఎందుకు? నీకు మందులు ఫ్రీ, ట్రీట్మెంట్ ఫ్రీ. ఏది కానీ నీకు ట్రీట్మెంట్ సరిలేదనుకో అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏను నాయన ఏను ఆపరేషన్ చేసిన చేస్తే ఇప్పుడు ఇది బాగా పెడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇది మైలు కొరత ఇక్కడ మందులు తినని ఎక్కడ పుండు అయిపోయింది. పుండు అయిపోయి ఇది అల్లా పెరికినట్టుగా అయిపోతుంది. నీకు షుగర్ ఉందా? షుగర్ ఏటి లేదు, బీపీ లేదు, ఏటి లేదు. ఏటి తింటు కదా ఇన్ని వస్తుంది. అవును. అయితే నేను ఏంటంటున్నానంటే నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ ఇక్కడికి వెళ్ళక, ఇప్పుడు అంతా మారింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు. వాళ్ళు కానీ శుభ్రం చూడకపోతే అక్కడ ఒకళ్ళు ఉంటారు, బాక్స్ లాగా ఉంటుంది. ఎవరితో చెప్పామనుకో నీకు శుభ్రంగా చూస్తారు. నీకు ఒకవేళ చూడలేదు అంటే మనం ఇంకోళ్ళకి మనం ఫిర్యాదు చెయ్యొచ్చు. నేను హాస్పిటల్కి వెళ్ళి నాకు శుభ్రం చూడలేదు, మందులు ఇవ్వలేదు మనం ఎవరికైనా చెప్పచ్చు. ఇప్పుడు అవి ఏటి లేవు, అన్నీ మారినాయి. నీకు పెన్షన్ కరెక్ట్గా వస్తుంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ చూపించుకో. అక్కడ మందులు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మందులు ఒకటే, కాకపోతే ఒక నమ్మకం ఏంటి, ప్రైవేట్ హాస్పిటల్లో మందులు వేసేస్తే తగ్గిపోతాయి. నొప్పులు ఇది రాత్రికి ఏటవుతుంది, ఎక్కడికైనా సేవలు కట్టినట్టు అయిపోతుంది. చెప్పాలి, డాక్టర్కి చెప్పాలి. వాళ్ళు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు. తిమ్ముర్లు ఎక్కిపోతున్నాయి. ఇప్పుడు తివురులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇది బాధలో అయ్యింది. ఇక్కడ కాండి ఇలంగలో అవుతుంది, ఇలంగలో అవుతుంది. గుర్తు చదుపు అది అది వాడాలి. వెళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, ఆ ప్రాబ్లం అని చెప్పు. నీకు ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది. నీకు అక్కడ బాగాలేదనుకో ఇక్కడ ఒరిస్సాలో ఇంకో హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ పర్లాకి ఏదో ఉంది కదా. వెళ్ళాను, ఆపరేషన్ చేసుకొని కమ్మంగా వన్నాను. మైలు కోజుల కడికి వెళ్తే బాధలో అక్కడ డబ్బులు ఎట్టు ఖర్చు చేయవా? డబ్బులు అవలేదా? ఆవిడ అడిగే డబ్బులు నీకు
ఏం తీసినారో మందులు మోకలేడు సైకిల్ తిరిగినాను. ఉమ్. ఇప్పుడు ఇక్కడే ఏం దిగవే ఇప్పుడు ఇది బాధ అయ్యాను. ఇదిగో అక్కడ. ఇదిగో 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 అక్కడ పుండ్లాగా ఉన్నది. అది బాధ. ఉహు. అది బాధ. ఉమ్. ఇప్పుడు మాట్లాడినాను ఎక్కడ ఇది బాధ ఎలా కొరికిసినట్టుగా అయిపోతాను. ఉహు. కొరికిసినట్టుగా అయిపోతాను నీకు చూడు మరి ప్రైవేట్ నీకు వచ్చింది ఎంత 4,000 వస్తుంది. మరి కోట బియ్యం వస్తుందా నీకు? అవే తింటున్నావా? ఏమో బాగా బియ్యం పై వేస్తున్నావు. పైసలు లేక వంట వాళ్ళు చేస్తున్నారు 50 రూపాయలు చెప్తాడు. కాదు, వంట వాళ్ళు చేస్తున్నారు. ఇంట్లో వంట వాళ్ళు చేస్తున్నారు. నేనే గ్యాస్ మీద 2 టీలు పెట్టుకుంటాను. గ్యాస్ మీద వండుకుంటున్నావా? సిలిండర్ ఫ్రీ అంటున్నారు. ఒకటి వచ్చిందా నీకు? సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు. నీకు వచ్చింది? ఫ్రీ రాలే. నేను కొనుక్కున్నా 5,000 అప్పుడు. లేదు, వస్తాయి అన్నారు. వారానికో సంవత్సరానికో బ్యాంకులో డబ్బులు పడతాయి. అది మీ అబ్బాయి పడతాయి ఏమో. డబ్బులు పడతానే కానీ ఇప్పుడు నాకు ఈ బాధ ఇక్కడ కాయండి బాధ మంట ఇది. అయితే ఇప్పుడు 4,000 ఇస్తారు కదా, ఇప్పుడు కొంచెం పర్లేదా? గవర్నమెంట్ 4,000 ఇస్తున్నారు కదా, కొంచెం పర్లేదు. ఇప్పుడు అప్పుడు 2,000 అంత ఇచ్చారు, 3,000 అంతా ఇచ్చాడు. ఇప్పుడు ఒక పైసా ఉండదు ఈ మందులకి. నీకు ఈ మందులకి నీకు నొప్పికి ఖర్చు అయిపోతుంది. నేనేమంటానంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకో, నీకు ఆ 1,000 రూపాయలు మిగులుతుంది. ఆ 1,000 రూపాయలకి నువ్వేదో కక్క మొక్కమ ఒక చేప తెచ్చుకుని తినవా? చేపలు కాదు కదా, ఇట్లా తోటకూర వంకాయ నీసు తినవా? ఎంత ఒక్క 3 నేట్లు కొంచెం వండుకోవడానికి అన్ని క్లీన్ చేయాలి. వండుకోవడం నిన్నాళ్ళు తిండే లేదు బాధకి. నొప్పి వచ్చేస్తుంది. నొప్పి వెళ్ళిపోయి కొనాలి. ఇప్పుడు ఎన్ని దగ్గరలో నాకు వారాలు అవుతుంది కదా. బుధవారం ఇప్పుడు వెళ్తాను. వెళ్ళి అన్ని బోన్ డాక్టర్ ఉంటాడు, ఎముకల డాక్టర్ ఉంటాడు. మరి ఇప్పుడు మనకు ఒక్కలు వెళ్తే చూస్తాడా? మగోళ్ళు ఉండాలి. ఎందుకు ఉండాలి? డైరెక్ట్గా వెళ్తావు. అమ్మ నాకు ఇలా ఒళ్ళు నొప్పులు డాక్టర్ చూపించుకొని అంటావు. నడుము నొప్పి, నడుము నొప్పి, మక్కలు బాధలు. ఎవరితో హెల్ప్ అవసరం లేదు, అంటే నీకు సహాయం అవసరం లేదు. మగోళ్ళు ఉంటే చేస్తారని లేదు. అక్కడ నర్స్ ఉంటుంది ముందుకి రిసెప్షన్లో. ఆ నర్సుకు చెప్పాను ఆవిడ ఒక టోకెన్ ఇస్తుంది, నీ వయసు రాయిచ్చి. ఆ పక్కన ఒక రూమ్ ఉంటుంది, వాళ్ళకి అడిగానికి వాళ్ళే తీసుకెళ్తారు డాక్టర్ దగ్గరికి. నీ బాధ అంతా చెప్పుకుంటాం. రాత్రులు పడుకోవటం లేదు, నాకు ఇలా నొప్పులు ఉన్నాయి, అవన్నీ చెప్పావనుకో నీకు మంచి డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ తీసుకుని అక్కడే కొనుక్కోవచ్చు. కొనుక్కోవడం కదా, వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. కొడుకు చూస్తే చేసేవాళ్ళు అంటాను. మానవులు ఇద్దరు వైద్యులు చదువుతాను రావులు అన్నారు. అయితే సొంతలు కాదు, మైటి కొడుకు మైటి కోడలే. నా కొడుకు లేదు చూసినారు. ఎకరా ఇల్లు ఇచ్చినాను, 50 సెంట్లు బిడ్డ ఇచ్చినాను. సొంత ఇల్లే కదా ఇప్పుడు? ఇప్పుడు సొంత ఇల్లేనా? ఇప్పుడు ఉన్నది ఇల్లు సొంత ఇల్లేనా? సొంత ఇల్లే. ఆది సొంత ఇల్లే, నాది సొంత ఇల్లే. ఎరుగు పొరిగే చూస్తాడు. మరి కొడుకు పుట్టిన వాళ్ళకే చూడరు. మరి చూస్తాను నేను ఎక్కడ వచ్చి చెప్తే ధరం ఉంటుంది. మరి చెప్పడానికి ఎట్లేదు. వెళ్తేనంటే వచ్చాను అనుకో ఏం లేదు, మనం వెళ్తే అయిపోద్ది. కానీ నీకు ఎప్పుడైనా తోడు అంటే వస్తానులే. చూడు కొరికినట్టుగా